ఐ స్టడీ సెంటర్ స్వాగతం. ఇన్సెట్ 01/2024 ఏదైతే సెప్టెంబర్ 10 to 14 మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నాయో దాని యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని రిలీజ్ చేశారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఎంటర్ చేయాల్సింది మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ మూడింటిని ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు డీటెయిల్స్ వస్తుంది. సో మీరు ఎన్నిట్లకైతే అప్లై చేశారో అన్నిటి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ అని వచ్చింది. రైట్ సైడ్కి కనుక మీరు కంప్లీట్గా మూవ్ చేస్తే కనుక డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఏ హాల్ టికెట్కి ఆ హాల్ టికెట్ సపరేట్గా ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. సో మీరు వేట్లకి అప్లై చేశారో చెక్ చేసుకొని వాటిలన్నిటిని కూడా ఒకే విండోలో ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో సెంటర్ డీటెయిల్స్ అంటూ ఏ విధమైనటువంటి డీటెయిల్స్ లేవు. సెంటర్ డీటెయిల్స్ అనేటువంటివి 72 hours బిఫోర్ మాత్రమే చెప్తా అన్నాడు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా. వేరేజ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్ అని, 10th ఉన్న వాళ్ళకి A1 అని, 11th ఉన్న వాళ్ళకి A2 అని, 12th ఉన్న వాళ్ళకి A3 అని, 13th ఉన్న వాళ్ళకి A4 అని, ఇలా ఏవో కోడ్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అగైన్ ఎగ్జామ్ 10 o'clock నుంచి 11:30 వరకు అయితే 8 o'clockకే గేట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుందని, 8:30కే గేట్ క్లోజ్ అవుతుందని, అరౌండ్ 2 hours బిఫోరే గేట్ క్లోజ్ చేస్తారు. 1.5 hour బిఫోరే గేట్ క్లోజ్ చేస్తారని. ఈ హాల్ టికెట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సెంటర్ అలాట్ చేసిన హాల్ టికెట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. 72 hours మీది ఏదైతే డేట్ ఇచ్చాడో ఆ డేట్కి 72 hours బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ని అలర్ట్ చేస్తూ డీటెయిల్స్తో మరొక హాల్ టికెట్ని రిలీజ్ చేస్తాడు. ఈ హాల్ టికెట్లో మీకు ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ పడినా ఏమైనా పడినా ఫీడ్బ్యాక్ మీరు పంపిస్తే అగైన్ నెక్స్ట్ వచ్చే హాల్ టికెట్లో అవి రెక్టిఫై చేసి వస్తాయి. మరొక అప్డేట్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.